అందరికీ ఐ థింక్ అందరు చర్చ్కి వచ్చే ముందు అందరు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్స్ ఉండే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లాన్స్ ఉంటాయి కదా అందరికీ. అరే చర్చికి వెళ్ళాలి, కొంతమందికి ఇంకోవైపు కూడా ఆలోచన ఉంటుంది. అంటే ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఫ్రీ విల్. అందరికీ అదొక స్వాతంత్ర్యం ఉంటుంది. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఫ్రీ విల్, స్వేచ్ఛ. యా. సో నిజంగా అందరు ఇక్కడికి వచ్చే ముందు ప్రతి ఒక్కరికి ఒక టూ ఒపీనియన్స్ ఉండి చర్చికి రావాలి, అదే ఇంకొకటి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. బట్ బై గాడ్స్ గ్రేస్ అందరికీ నిజంగా మనందరికీ దేవుడు ఆయన హృదయం మనకి ఇచ్చింది కాబట్టి రియలీ వి కేమ్ టు హిస్ ప్రజెన్స్ అండ్ వీఆర్ స్పెండింగ్ సమ్ టైమ్ ఇన్ లార్డ్స్ ప్రజెన్స్. మనం అందరము దేవుని సన్నిధికి వచ్చి వీఆర్ స్పెండింగ్ టైం. సో ఈ మధ్య నేను ఒక వీడియో చూస్తూ వచ్చాను అనమాట. ఏదంటే ఫేస్బుక్లో చూస్తూ వచ్చాను అనమాట. అందరికీ తెలిసిన కంట్రీని అది నార్త్ కొరియా. సో నార్త్ కొరియా అనగానే ఒక లీడర్ గుర్తొస్తారు. ఆయన ఎస్ కిమ్ ఆయన పేరు. ఆయన షార్ట్గా ఉంటారు, వైట్గా ఉంటారు, అందరికీ తెలిసిన విషయం. సో నేను ఆ వీడియోలో చూసింది ఏంటంటే నిజంగా అక్కడ వాళ్ళ కంట్రీలో ఉన్న పరిస్థితిని వాళ్ళ ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారనమాట. అసలు వాళ్ళ కంట్రీలో పరిస్థితి ఎట్లా ఉంది, ఆ ప్రజలు ఎట్లా జీవిస్తున్నారు అనేది ఆ వీడియోలో మంచిగా స్పష్టంగా చెప్తూ వచ్చారనమాట. సో ఆ వీడియోలో నేను చూసింది ఏంటంటే నిజంగా అసలు అక్కడ ఉన్న ప్రజలకి నిజంగా అసలు స్వేచ్ఛ లేదనమాట. ఆ ఫ్రీ విల్, ప్రతి ఒక్కరికి ఉన్న ఫ్రీ విల్ అక్కడ లేదనమాట. సో నిజంగా చూసుకుంటే నేను కొన్ని నోట్ చేసుకున్న పాయింట్స్ అక్కడ అనమాట. సో అక్కడ వాళ్ళ దేశంలో ఓన్లీ బయట దేశంలో ఉన్న అమెరికన్ ఏవైతే మ్యూజిక్ ఉందో అక్కడ బ్యాన్ చేశారనమాట. బయట మ్యూజిక్ అసలు వాళ్ళ దేశంలో వినొద్దంట. బయటకు సంబంధించిన మూవీస్ కానీ మ్యూజిక్ కానీ ఏది వినొద్దంట, అది బ్యాన్ చేశారు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఎవరైతే దేశంలో నార్మల్గా మనలాగానే పుట్టి ఉంటారో వాళ్ళ దేశంలోనే మళ్ళీ వేరే దేశానికి మైగ్రేట్ అయ్యే ఛాన్స్ లేదనమాట. వేరే దేశానికి వెళ్ళి బతుకుదాం అనుకున్నా కూడా వాళ్ళు వెళ్ళనీయరు అనమాట ఆ నార్త్ కొరియా వాళ్ళు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ దేశంలో ఇద్దరు లీడర్స్ అనమాట, మెయిన్ లీడర్స్. యాక్చువల్ వాళ్ళు చనిపోయారు. ఆ మెయిన్ లీడర్స్ని పూజించాలన్నమాట. వాళ్ళ రూల్స్ అనమాట, వాళ్ళ కంట్రీలో పెట్టుకున్న వాళ్ళ రూల్స్ అనమాట ఇవన్నీ. అదేవిధంగా పక్క యంగ్స్టర్స్, మన యూత్ పీపుల్ ఎవరైతే, అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, అడల్ట్ ఏజ్ వచ్చినాక వాళ్ళు ప్రతి ఒక్కరు మిలిటరీలో జాయిన్ అవ్వాలంట. అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే అక్కడ ఒకవేళ పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళ పిల్లలు అయితేనే ఆ మిలిటరీలో పోరు, కానీ ఒకవేళ నార్మల్ పీపుల్ అయితే పక్క ఒక ఏజ్కి వచ్చినాక డెఫినెట్లీ వాళ్ళు మిలిటరీలో జాయిన్ అవ్వాలంట. సో అదేవిధంగా ఇట్లనే కాదు, ఎన్నో రూల్స్ వాళ్ళు పెట్టిరు అనమాట. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్నో పెట్టిరు వాళ్ళ దాంట్లో. నేను నోట్ చేసుకునేవి కొన్ని అనమాట. సో వాళ్ళ దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ మస్ట్, కానీ అక్కడ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. ఇట్లా ఘోరంగా ఉంటాయి అనమాట. అక్కడ వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదన్నమాట. వాళ్ళక్కడ ఆ దేశంలో ఉన్న నార్త్ కొరియాలో ఉన్న ప్రజలందరికీ ఆ స్వేచ్ఛ, ఫ్రీడమ్ లేదన్నమాట. సో నిజంగా నాకు అనిపించింది ఆ వీడియో చూసినాక తర్వాత, అంటే లాస్ట్ వీకే నేను చూసింది. సో నేను ఆ వీడియో చూసినాక నాకు అనిపించింది, ప్రభు నిజంగా వీఆర్ ఇన్ ఇండియా. నిజంగా థ్యాంక్ గాడ్, బై దేవుని మహాకృప వల్ల మనకు ఆ స్వేచ్ఛ ఇక్కడ ఉందన్నమాట. సో అట్లనే మనం ముందుకు వెళ్తా ఉంటే మన జీవితంలో కూడా మనం గమనించుకుంటూ ఉంటే దేవుడు మనందరికి తెలిసిన జెన్సిస్లో, ఆదికాండంలో మనం చూస్తూ వస్తాం కదా, దేవుడు మరి ఆదాము అవ్వకి ఎట్టి స్వేచ్ఛనిచ్చిండో దేవుడు మనకు కూడా అట్టి స్వేచ్ఛనే ఇచ్చిండు. నిజంగా జెన్సిస్లో ఉన్న తీయకండి కానీ ఫస్ట్ చాప్టర్లో 28 నుండి లాస్ట్ వర్స్ వరకు 31 వర్స్ చూసుకుంటే అక్కడ ఏముంటుందంటే దేవుడు వాళ్ళకి ఏవైతే ఇచ్చాడో, వాళ్ళకి ఏవైతే అధికారం ఇచ్చాడో, వాళ్ళకి ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణం పైన వాళ్ళకి అధికారం ఇచ్చిండు. అదేవిధంగా ప్రతి మొక్క పైన, ప్రతి చెట్టు పైన వాళ్ళకి దేవుడు అధికారం ఇచ్చిండు అనమాట. ఏదైనా వాళ్ళు తినవచ్చు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆదాము అవ్వను దేవుడు ఎప్పుడైతే సృష్టించిండో నిజంగా వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు ఏదైనా తినవచ్చు. అక్కడ దేవుడు చెప్పిండు మంచి చెట్లు ఇచ్చే ఆ చెట్టుని పండ్లు తినొద్దని చెప్పిండు. కానీ
వాళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంది, ఒక ఫ్రీడమ్ ఉంది. ఏమని? వాళ్ళు ఏదైనా గార్డెన్లో, ఆ ఈడెన్ గార్డెన్స్ ఏదైనా తోటలో వాళ్ళు ఏదైనా చేయవచ్చు, వాళ్ళు ఏదైనా తినవచ్చు, ఏమైనా చేయవచ్చు. అది ఆ దేవుడు వాళ్ళకు ఒక స్వేచ్ఛని ఇచ్చింది. అదే స్వేచ్ఛను మనకు కూడా దేవుడు మన ఇండియాలో రియలీ చెప్పుకోవాలంటే కంపేర్ టు అది ఇప్పటిదాకా చెప్పుకున్న నార్త్ కొరియా చూసుకుంటే కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ దట్ ఫ్రీడమ్ అనమాట ఇక్కడ చూసుకుంటే. సో అదే ఇంకా ముందుకు వెళ్తా ఉంటే కానీ ఆ ఫ్రీడమ్ మనకి అక్కడ కూడా మనం చూసుకున్నాం కదా, దేవుడు అన్ని చెట్లు ఫలాలు తినొచ్చు అని చెప్పిండు, కానీ అదే ఆ మంచి చెట్లు ఇచ్చే చెట్టు ఏదైతుందో అది తినొద్దు అని చెప్పిండు. అది ఇట్స్ కమాండ్మెంట్. కానీ తినడం తినకపోవడం వాళ్ళ ఇష్టం. ఈ స్టోరీ మీరు ఎన్నోసార్లు వినే ఉంటారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. ఎవరికి? ఆదాము కవక ఆ ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ అనేది ఉంది. తినాలా తినవద్దనే ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు దేవుడి యొక్క ఆజ్ఞను మీరి వాళ్ళు తిన్నారు. అదొక పార్ట్. సో మనం ఇంకా ముందుకు ఈ మెసేజ్లో ముందుకు వెళ్తా ఉంటే మనం కూడా మన జీవితంలో గమనించుకుంటే కూడా దేవుడు మనకు కూడా స్వేచ్ఛనిచ్చిండు. మనం కూడా ఎనీథింగ్ వీ కెన్ డూ. మనం ఏదైనా చేయొచ్చు అంటే మనం చెడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. సో మన జీవితంలో ఒక్కసారి మనం గమనించుకుంటే దేవునికి ఇష్టమైనది చేయొచ్చు, దేవునికి ఇష్టం లేనిది కూడా చేయొచ్చు. ఈ 2 ఒపీనియన్స్ మన చేతిలో ఉన్నాయి. సో నేను ఈరోజు నిజంగా వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎప్పుడైతే ఇప్పటిదాకా నేను ఫస్ట్లో కూడా అన్నాను కదా, మనం చర్చ్కి వచ్చే ముందు కూడా మన మైండ్లో 2 ఒపీనియన్స్ ఉంటాయి, చర్చికి రావడం, రాకపోవడం కదా. సో అదేవిధంగా మన జీవితంలో కూడా దేవునికి ఇష్టమైనవి, దేవునికి ఇష్టం లేనివి 2 ఒపీనియన్స్ ఉన్నాయి. మన ఇష్టం, మనకు దేవుడు ఆ స్వేచ్ఛను, ఆ ఫ్రీడమ్ని ఇచ్చిండు, ఆ ఫ్రీ విల్ని ఇచ్చిండు మనకి. దేవునికి ఇష్టమైనది చేయడము, దేవునికి ఇష్టం లేనిది చేయడం. ఉదాహరణ తీసుకుందాం అనమాట. నేను కొన్ని నోట్ చేసుకున్నాను అనమాట. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మనం చర్చ్కి వచ్చినాం. మనకి చర్చ్కి వచ్చే ముందు ఒక 2 ఒపీనియన్స్ ఉంటాయి. చర్చికి వద్దాము, లేదంటే చర్చ్కి ఏం పోతాంలే, కుసేపు పడుకుందాం, ఏం కాదు ఈరోజు డుమ్మా కొడదాం, స్కిప్ కొడదాం, ఇది ఒక ప్లాన్ ఉంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, నార్మల్గా నాది చెప్తాను అనమాట. ఇప్పుడు నేను నా జర్నీ కొంచెం చాలా దూరం అనమాట. ఏమనుకున్నా, వద్దాం చర్చికి పక్క వద్దామని నేను అనుకున్నా. కానీ ఇంకోటి దేవునికి ఇష్టం లేనిది ఇంకోటి ఏంది, అంత దూరం ఏం పోతాము, గాన్ని ఎక్కడైనా చర్చ్ ఆ దగ్గరలో చూసుకుంటే అయిపోతుంది, జస్ట్ ఆడ పోయి వాక్యం వినేసి ఇంటికి వచ్చి మంచిగా చికెన్ అన్న మటన్ తినేసి కూర్చున్నాం అయిపోతుంది అని అనుకుంటాం. దేవునికి ఇష్టమైనది, దేవునికి ఇష్టం లేదు. ఇంకోటి అట్లనే ఇంకోటి ఏంది, నార్మల్గా మన జీవితంలోనే నార్మల్గా యంగ్స్టర్స్ కానీ వాళ్ళు అమ్మాయిలని అబ్బాయిలని తప్పుడు వెళ్ళి చూడడము, చూడకపోవడం, దేవునికి ఇష్టమైనది, ఇష్టం లేనిది. ఇంకోటి మళ్ళీ ఇంకే అబద్ధాలు ఆడడము, ఆడకపోవడం, దేవునికి ఇష్టమైనవి, ఇష్టం లేనివి. ఇట్లా ఎన్నో మన జీవితంలో మనకి దేవునికి ఇష్టమైనవి ఎన్నో ఉన్నాయి, దేవునికి ఇష్టం లేనివి ఎన్నో ఉన్నాయి. మనకు దేవుడు ఇచ్చిన స్వేచ్ఛ ద్వారా విల్ మూవ్ ఆన్. కానీ దేవుడు ఏమి ధ్యానిపై చేపిస్తూ వచ్చినంటే నాకు నిజంగా ఎప్పుడైతే మనము ఇప్పటిదాకా అనుకున్నాం కదా, మనం ఎప్పుడైతే మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎటు పోవాలనేది మనము డిసైడ్ చేసుకుంటాం కదండి. డిసైడ్ చేసుకుంటా ఉన్నప్పుడు ఎప్పుడైతే అరే దేవుని ఏం కాదు, అది వద్దులే, దేవునికి ఇష్టం లేని పని వైపు లైట్ అని తీసి కాంప్రమైజ్ అయిపోయి మనము ఈ వైపు వెళ్దాంలే, దేవునికి ఇష్టం లేని కార్యం వైపు ఎప్పుడైతే మనం వెళ్దామని అనుకుంటామో ఒక్కసారి మనము ఆ దేవునికి ఇష్టం లేని కార్యం వైపు వెళ్ళే ముందు మనం దేవుడు అసలు మన పట్ల చేసిన త్యాగమును ఒకసారి గుర్తు చేసుకో అని నాకు దేవుడు మంచిగా చెప్పిండు అన్నమాట. సో నిజంగా మనందరికీ తెలిసే లాస్ట్ వీక్ మన బ్రదర్ ఆదర్శ్ కూడా లాస్ట్ వీక్ ఆయన బల్ల వర్తమానం తీసుకుండు. దేవుడు ఎట్లా శ్రమలు అనుభవించిండో స్పష్టంగా చెప్పిండు మన బ్రదర్. ఎట్లా శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తండ్రి దేవునితో ఆత్మీయ ఎడబాటు ఎట్లుందో, శారీరకంగా ఎంత బాధపడ్డాడో, మానసికంగా ఎంత బాధపడ్డాడో మనం క్లుప్తంగా మనం చూసుకుంటూ వచ్చినాం. సో నిజంగా మనం కూడా ఎప్పుడైతే మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టమైనవి చేయడము, దేవునికి ఇష్టం లేనివి చేయడము 2 ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టం లేనివి చేద్దామనే వైపు మళ్ళినప్పుడు ఒక్కసారి మనము దేవుని సహాయం చేత దేవుడు మన కొరకు ఏం చేసిండో ఒకసారి మనము గుర్తు చేసుకుంటే డెఫినెట్లీ మనకి దేవునికి ఇష్టమైనవే చేస్తామన్నమాట. అసలు దేవుడు మన కోసం ఏం చేసిండో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం మళ్ళీ. వాట్ గాడ్ హ్యాస్ డన్. ఇప్పటిదాకా సార్ కూడా ప్రేయర్ చేస్తూ వచ్చిండు ఇక్కడ. నిజంగా అందరికి తెలిసిందే కదా, దేవుడు మనందరి పాపాలన్నీ తీసుకొని, మన పాపాలు తీసుకోవడమే కాదు, వాటికి వచ్చే మన శిక్షను కూడా తీసుకోండు. అవునా కదా? మన వాక్యం రోమన్స్లో ఉంటుంది కదా, రోమిలకు రాసిన పత్రికలు ఉంటుంది కదా,
పాపం వలన వచ్చు జీతము మరణము. ఇట్ ఈస్ ఇటర్నల్ హెల్, అది నిత్య నరకం. సో దేవుడు ఏమని ఆలోచించాడు మన గురించి? అరే వీళ్ళు పాపం చేస్తే వీళ్ళు నిత్య నరకంకి వెళ్తారు, వీళ్ళు ఇటర్నల్ హెల్కి వెళ్ళిపోతారు. ఆ నిత్య నరకంలో ఏముంటుంది? సుఖం ఉంటుందా? ఆరామ్సే ఉంటుందా? లగ్జరీ ఉంటుందా? నో. ఆ నిత్య నరకంలో ఎప్పుడు నొప్పే. నార్మల్లీ మనం జీవితంలో ఏదైనా దెబ్బ తాకితేనే, నార్మల్ ఏదైనా కోసుకుంటేనే అది కానీ లేదంటే ఏమైనా మానసికమైన ఎవరైనా బాధ పెడితే ఆ కొద్దిసేపు బాధనే మనం తట్టుకోలేము. ఆ కొద్దిసేపు బాధ నిరంతరం ఉందనుకోండి, ఎట్లుంటుందండి? ఒక బాధ కానీ ఒక నొప్పి కానీ నిరంతరం లైఫ్ లాంగ్ ఉంటే అది మనం భరించగలుగుతామా? అది భరించలేము అస్సలు. సో అందుకే దేవుడు యేసుక్రీస్తు ముందే ఆయన ఏం ఆలోచించాడు? అరే నా బిడ్డలు వీళ్ళు పాపం చేస్తే వీళ్ళు నిత్య నరకానికి పోతారు. ఆ నిత్య నరకంలోకి వీళ్ళు వెళ్తే వీళ్ళ పెయిన్ని, వీళ్ళ నొప్పిని, ఆ బాధను తట్టుకోలేరు అని చెప్పేసి ఆయన ఏం చేసాడు? మన పాపాలను మాత్రమే కాదు, మన పాపాలకు వచ్చే శిక్షను కూడా ఆయన అనుభవించాడు. సో ఈ ప్రాసెస్ అంతా మనం ఒక్కసారి ఎప్పుడు గుర్తు చేసుకోవాలి? మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు. దేవుడు మనకి ఎట్టి ఫ్రీడమ్, మనకి ఇప్పటిదాకా అనుకున్నాక దేవుడు మనకి స్వేచ్ఛను ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైనవి చేయడము, ఆయనకి ఇష్టం లేనివి చేయడం. సో ఎప్పుడైతే మనం ఆయనకి ఇష్టం లేనివి చేద్దాం అనే వైపు మనం మెల్లగా ఇట్లా మన బండి టర్న్ అయినప్పుడు ఒక్కసారి మనం ఇది గుర్తు చేసుకుందాం. ప్రభువా, మీరు నా కోసం మీరు ఇంత చేసినారు ప్రభువా, నా కోసం మీరు ఆలోచించి మీ ప్రాణాన్ని కూడా మీరు లెక్క చేయలేరు ప్రభువా అని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించి, అరే నిజంగా మనం మనం ఒక్కసారి మనం ఆలోచించుంటే, ఒక్కసారి ఏమని, ప్రభువా మీరు నా కోసం అంతా చేశారు, నేను మీకోసం ఇది చేయలేనా? అవునంటే కాదండి కదా. ప్రభువా నిజంగా మీరు నా కోసం ఆ 39 కొడ దెబ్బలు తిన్నారు, ఉమ్మించుకున్నారు, చెంప దెబ్బలు తిన్నారు, అసలు మీరు పాపాన్ని భరించారు, దేవుడే అండి, రాజు అయ్యండి, కింగ్ అయ్యండి. ఆ స్థితికి మీరు ఎట్లా వచ్చారు ప్రభువా? నా వల్లనే కదా ప్రభువా మీరు ఆ స్థితికి వచ్చారు. కాబట్టి మీరు నా కోసం అంతా చేసారు, మరి నేను మీకోసము మీకు ఇష్టం లేని నేను చేయకుండా నేను మానేస్తా కదా ప్రభువా, మానేయగలుగుతాను కదా ప్రభువా అని ఒక్కసారి మనము దేవునికి ఇష్టం లేని కార్యం చేసే ముందు ఒక్కసారి ప్రాసెస్ మన హృదయంలో రన్ అయిందనుకో, ఇట్ విల్ బి వెరీ బ్లెస్డ్. ఒక్కసారి ప్రాసెస్ రన్ అయిందంటే మనం డెఫినెట్లీ దేవునికి ఇష్టమైనవి చేసే అవకాశాలు అన్నమాట. సో దేవునికి ఇష్టమైనవి చేస్తే డెఫినెట్లీ వి విల్ బి బ్లెస్డ్. మనం దేవుడి ద్వారా ఆశీర్వాదాలే కాదు, దేవుడి నామం పేరిట వాడబడుతుంటాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను కంక్లూడ్ చేస్తాను. అందరికి తెలుసు నిన్న ఏమైంది? ఇండియా వర్సెస్ నిన్న వరల్డ్ కప్. సో నిజంగా ఎప్పుడైతే ఫైనల్ మ్యాచ్ నడుస్తా, ఎప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చినాక మ్యాచ్ నడుస్తూ ఉంది. సో నిజంగా ఒకవైపు నా వైపు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏమని? వరల్డ్ కప్ చూడడము, ఈ మెసేజ్ ప్రిపేర్ అవ్వడం. నిజంగా నిన్న జరిగిన విషయం చెప్తున్నాను అనమాట. సో నా వైపు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో నేను అనుకున్నా, నాకు ఒకవైపు నాకు లోపలనే నేను ఆఫీస్లో అనుకుంటున్నా, అరే కరెక్ట్ మ్యాచ్ ఈరోజు పెట్టింది అనుకున్నా. సో కానీ దేవుని సహాయం చేత ఆ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఐ ప్రే, ఫర్ ఎవ్రీథింగ్ ఐ ప్రే ప్రభువా. ఎందుకంటే చాలామంది క్రికెట్ల కోసం, ఈ ఐపీఎల్ కోసం ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్లీ ఐ ప్రే అబౌట్ ఎవ్రీథింగ్ అనమాట. సో నిజంగా నేను నా వైపు 2 ఆప్షన్స్ ఉండే, వరల్డ్ కప్ చూడాలి లేదంటే మెసేజ్ అయినా ప్రిపేర్ అవ్వాలి. సో నేనేం చేసిన, కేవలం దేవుని సహాయం చేతనే, దేవుడు నాకు ఇచ్చిన హృదయం చేత ఏం చేసిన అది ఏది అవుతుంది. వరల్డ్ కప్ వాళ్ళు గెలిచినా గెలవకపోయినా సరే అది ఏది అవుతుంది. కానీ ఇది మనకు ఈ పని ఉంది మనకి అని చెప్పేసి లిటరల్లీ దేవుని సాయం చేత ఐ సపరేటెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. ఒక రూమ్కి వెళ్ళిపోయి మంచిగా మోకాలు వేసి ప్రేయర్ చేసి మంచిగా ఐఎమ్ థింకింగ్ మెసేజ్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసిన అనమాట. సో నిజంగా గాడ్ హెల్ప్డ్ మీ. సో నాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేయరా? డెఫినెట్. సో అట్లా. సో కంక్లూజన్ ఏంటంటే, మనం దేవుడు ఆదాము ఎట్లయితే దేవుడు ఎటువంటి ఫ్రీడమ్ ఇచ్చారో దేవుడు మనకు ఎట్లాంటి ఫ్రీడమ్ ఇచ్చారు. మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి, దేవునికి ఇష్టమైనవి చేయడము, దేవునికి ఇష్టం లేనివి చేయడము. సో దేవునికి ఇష్టం లేనివి చేసే ముందు మనం ఎప్పుడైతే ఇట్లా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేని కార్యాల వైపు మన చూపు వెళ్ళినప్పుడు ఒక్కసారి దేవుడు మన పట్ల చేసిన త్యాగం ఏదైతే ఉందో, ఆయన మన కోసం చేసిన ఏదైతే ఆయన చూపించిన ప్రేమ ఏదైతే ఉందో ఒక్కసారి మనము గుర్తు చేసుకుంటే డెఫినెట్లీ మనం దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే అవకాశం ఉందన్నమాట. దేవుని కాలం పక్క ఎట్లయితే దేవుడు నాకు సహాయం చేసి వచ్చిండో, సో డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్ అగైన్.
సో ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.